what probiotics do and how to incorporate them into your diet. Probiotic is a very beneficial bacteria. Probiotics are best taken on an empty stomach, so I think that the best recommendation is to take it before breakfast. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ప్రోబయోటిక్స్ అనే ప్రపంచంలోకి వెళ్ళి అవి ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి, వాటి నుంచి వచ్చే టాప్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మీరు గనక ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అంటే లైవ్ బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ ఇవన్నీ స్కిన్ మీద, హెయిర్ మీద, అలాగే మన హోల్ బాడీ మీద ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కి కొంతమందికి తరచుగా కోల్డ్ అనేది వస్తూ ఉంటుంది అండ్ కొన్ని ఫుడ్స్ కూడా పడవు కదా. అండ్ కొంతమందికి అయితే ఏ ఫుడ్ అయినా ఆరాయించుకుంటారు, ప్లస్ ఎప్పుడో కానీ కోల్డ్స్, ఫీవర్స్ రావు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది అంటారు కదా. ఆ ఇమ్యూనిటీ పవర్ మనకి ఇచ్చేది మన మీద, మన బాడీలో ఉండే ఈ గుడ్ బ్యాక్టీరియా, ఫంగస్, అలాగే ఈ వైరస్లు దానికి కారణం. అలాంటి గుడ్ బ్యాక్టీరియా మనలో ఉండాలి అంటే మన యొక్క లైఫ్ స్టైల్, అలాగే మనం తిన్న ఫుడ్ బట్టి డిసైడ్ అవుతుంది. మనం ఎలాగైతే డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటామో అలాగే డిఫరెంట్ ప్రోబయోటిక్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. దాని వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే మన డైజెషన్ కూడా పెరుగుతుంది. ఇవే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వాటిలో కొన్ని బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. లాస్ట్ లో ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి కావలసిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రోబయోటిక్స్ లో చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైతే తెలుసు కదా, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల మనకి చాలా రకాల డిసీజెస్ అయితే వస్తాయి. కానీ అది తెలియక మనం వాటికి చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఈ డెఫిషియన్సీస్ ఫిక్స్ చేసుకుంటే చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అనేవి నయం అవుతాయి. అసలు మనకి ఆ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తాయంటే మనం తినే ఫుడ్ లో న్యూట్రియంట్స్ ఉన్నా వాటిని బాడీకి అందేలా చేసేది ఈ గట్ బ్యాక్టీరియా మాత్రమే. సో అవి మనకి కరెక్ట్ గా లేకపోతే మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా మనకి న్యూట్రియంట్స్ అనేవి అందవు. అందుకే మనం తీసుకునే ఫుడ్ లో డైలీ ప్రోబయోటిక్స్ అనేవి ఉండాలి. కొన్ని రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎవరైతే రెగ్యులర్ గా ప్రోబయోటిక్స్ తీసుకుంటారో వాళ్ళలో కొలెస్ట్రాల్ తగ్గుతున్నట్టుగా గుర్తించారు. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్ గా ఉంటే మన ఫుడ్ లో నుంచి తీసుకున్న ఫ్యాట్స్ బాగా అబ్జార్బ్ అయ్యి మన లిపిడ్ ప్రొఫైల్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఎప్పుడైతే రెగ్యులర్ గా ప్రోబయోటిక్స్ ఫుడ్స్ తీసుకుంటామో మన గట్ లైనింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, త్వరగా హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గట్ ఫీలింగ్ అంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి 90% ఆఫ్ సెరోటోనిన్ మన బాడీలో పొట్టలోని తయారవుతుంది. ఈ సెరోటోనిన్ అనేది మన మూడ్ ని, స్లీప్ ని బాగా రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ప్రాపర్ గట్ బ్యాక్టీరియాతో ఉంటారో వాళ్ళకి మూడ్ అనేది బాగుంటుంది. చాలా మంది డైట్ చేయాలనుకొని చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. స్వీట్స్ తినకూడదు, షుగర్స్ తక్కువ తినాలి అని అనుకుంటూ ఉంటారు. విత్ ఇన్ డేస్ లో బ్రేకప్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటుందో, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే షుగర్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. చూసారు కదా ప్రోబయోటిక్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అలాంటి ప్రోబయోటిక్స్ ని మన ఫుడ్ లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే మనం తినే పెరుగు సరిపోదు. మరి అలా కాదు సింధు, మనం రెగ్యులర్ గా ఫెర్మెంట్ చేసుకునే దోశ, ఇడ్లీ ఇవి తింటాం కదా, అవి కూడా ప్రోబయోటిక్స్ కదా అని మీకు డౌట్ రావచ్చు. వాటిని మనం కుక్ చేయటం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకనే మన ఛానల్లో డిఫరెంట్ ప్రోబయోటిక్స్ లైక్ మిల్క్ కెఫీర్, వాటర్ కెఫీర్, సార్క్రాట్, కంబూచా ఇలాంటి రెసిపీస్ పెట్టాను, వెళ్ళి చూడండి. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్లస్ మనం వాటిని తీసుకునే ప్రాసెస్ లో ఎక్కడ డ్యామేజ్ అవ్వవు, కరెక్ట్ గా బాడీకి అందుతాయి కూడా. అప్పుడు గట్ హెల్దీగా ఉంటుంది. గట్ హెల్దీగా ఉంటే మనం కూడా హెల్దీగా ఉంటాం. చూసారు కదండి, చాలా వరకు కవర్ చేశాననే అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.